ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గౌరీ శంకరపురంలో వేయించేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా వివిధ రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ పాలకవర్గ అధ్యక్షులు చంద్రబోస్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారంతో అమ్మవారిని శాకాంబరి దేవిగా విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే రాబోయే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా భక్తుల సహకారంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, మహిళా భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्री महाराज्ञी की जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय। श्रीमात्रे नमः। चतुर्भुजे चंद्रकलापदंसे कुचोन्नते कुंकुमरागसोन्हे पुण्ड्रेक्षुपाशांकुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। మన గుడివాడలో వేయించేసి ఉన్నటువంటి గౌరీశంకరపురంలో శ్రీ గౌరీశంకర స్వామివారి యొక్క దేవస్థానమునందు ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా శాకాంబరీదేవి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కావున 50 మంది గుడివాడ ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారు శాకాంబరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మన నియోజకవర్గము, మన గుడివాడ పట్టణము నియోజకవర్గము, అదేవిధంగా మన రాష్ట్రము, దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనకి కరువు కాటకాలు ఏమీ కూడా రాకుండా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాడి పంటలన్నీ కూడా మంచిగా వృద్ధి చెందాలని చెప్పేసి సంకల్పం చేసి అమ్మవారికి విశేషంగా శాకాంబరీదేవి అలంకారాన్ని చేయడం జరిగినది. దీనికి ఆలయో గారు వేణుగోపాలరావు గారు, చైర్మన్ గారు అయినటువంటి నీరసు సుభాష్ చంద్రబోస్ గారు మరియు ధర్మకర్తల మండలి భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క శాకాంబరీదేవి ఉత్సవాన్ని వైభవంగా జరపడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము. అదేవిధంగా ఆషాఢ మాసం ఈరోజు శుక్రవారం సందర్భంగా మన గౌరీ శంకర స్వామి లింగాష్టక భక్త బృందంచే అమ్మవారికి సాయంత్రం 6 గంటలకు సారి సమర్పణ కార్యక్రమం కూడా ఉన్నది. 50 మంది భక్తులు కూడా ఈ యొక్క సారి సమర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల 13వ తారీఖు నుంచి శ్రావణ మాసము ప్రారంభమవుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా స్వామి అమ్మవార్ల యొక్క విశేష పర్వదినంలో అమ్మవారిని దర్శించుకుని స్వామి అమ్మవార్ల యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. గుడివాడ పట్టణంలో గౌరీ శంకర స్వామి దేవస్థానంలో వేచేస్తున్నటువంటి గంగా పార్వతి సమేత శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం నందు అమ్మవారి శాకాంబరి దేవి అవతారం ఈరోజు ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈ భక్తులందరూ కలిసి ఈ యొక్క వారి యొక్క సహాయ సహకారాలతో ఈ శాకాంబరి దేవి అవతారానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. ఈ గుడిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా భక్తుల యొక్క పాత్ర ఉంటుందని చెప్పి అత్యధికంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ ఈ సందర్భంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో
సుఖ సంతోషాలతో ఉండాలి, గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.